అరే భయ్యా పద భయ్యా ముందు పదండి భయ్యా. మమ్మల్ని దిగినవరు మీరు కారు ఆపేశారు ఇక్కడ. వీళ్ళ గొడవ ఇప్పుడప్పుడే వేయలేదండి బాబు. మొత్తం దిగిపోతున్నామండి మళ్ళీ. నిజంగా ఏం అర్థం కావట్లేదండి. ఎక్కాము దిగిపోయాము. నాకైతే ఏం అర్థం కావట్లేదు. మెంటల్ వచ్చేస్తుంది వీళ్ళ గోలిని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మేమైతే ఎప్పట్లాగానే చాలా 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 బాగున్నామండి. పావని, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? మీరా? మనం అయిదండి మ్యాటర్. ఈ రోజు అయితే షిరిడీకి వెళ్తున్నామండి. కొద్దిగా మనశ్శాంతి కోసం అయితే. ఈ వీడియో అయితే మాత్రం షిరిడీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ అన్ని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలా 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 యూజ్ అవుతాయి. కొద్దిగా ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేటివ్తో కూడా ఈ వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కొంతమంది కామెంట్లోకి వచ్చేస్తారు, షిరిడీకి వెళ్తున్నారంటే అక్కడికి ఎందుకు, లేదంటే ఇలా ఎందుకు అలా ఎందుకు అని చాలా అనుకుంటారండి. బట్ ఎవరి నమ్మకం వాళ్ళది. మాకైతే నమ్మకం ఎప్పుడు సరదాగా షిరిడి అని ఒకటే కాదు, తిరుమల అన్ని చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం కాబట్టి మేము అన్ని దేవాలయాల్ని దర్శిస్తాము. మాకు చిన్నప్పటి నుంచి ఉన్నదే, ఇప్పుడేం కొత్తగా వచ్చింది ఏం కాదు. ఎందుకంటే షిరిడి వెళ్ళకూడదు బాబా అది ఇది అని కొంతమంది అంటారు కదా, వాళ్ళ కోసం అయితే వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది. సరదాగా బ్లాగ్ లాగా అయితే ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మర్చిపోయింది, ఈరోజు మేము వెళ్ళే ట్రైన్ ఏంటంటే విజయవాడ నుంచి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అన్నమాట. అంటే నర్సాపూర్ నుంచి వస్తుంది కదా, 2 o'clockకి మధ్యాహ్నం విజయవాడకి వస్తుంది. అదే ట్రైన్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. అమ్మ వెళ్దాం మరి, బయలుదేరదాం. ఇంక లేట్ చేయకుండా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోదాం. ఇదిగోండి మా లగేజ్ కూడా రెడీ అయిపోయినాయి. ఈసారి ఫ్యామిలీ అంతా అయితే వెళ్తలేదు, నేను పావని మాత్రం వెళ్తున్నాం. అలాగే పేపర్ ప్లేట్స్, తినడానికి ట్రైన్లో తినడానికి పప్పు పాలకూర, పావని ఆకుకూర ఏదో తోటకూర అనుకుంటా, పప్పు తోటకూర. అలాగే ఇంకా ఫుడ్ అయితే ఇదిగోండి చపాతీలు అయితే రెడీ చేసుకున్నాం. ఇందాక చేసేసి ఆల్రెడీ చల్లారి పెట్టేశారు చపాతీలు. ఇవే అండి ఇంకా నైట్కి అయితే ఫుడ్. ఇప్పుడైతే భోజనం చేసి బయలుదేరిపోతాం. 12 అవుతుంది టైము, 2 కాబట్టి. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అని చెప్పి 7 ఇచ్చాడు. హడావిడి అయిపోయింది అనమాట వచ్చేసరికి. కాకపోతే మా ప్లాట్ఫామ్ మా భోగి దగ్గర అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నారు జనాలు. మా భోగి S7 దగ్గరే ఉన్నారు. మిగతా అన్ని చోట్ల అంతా ఖాళీ ఉంది. ఒక మా భోగి దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు. మీకు విషయం చెప్పాలి, అదేంటంటే ఇప్పుడు మనం వెళ్ళే బండికి హైదరాబాద్ దాటేసిన తర్వాత చాలామంది దొంగలు ఉంటారండి. లాస్ట్ టైం నేను ఇలాగ వెళ్ళినప్పుడు వీడియో చేసి పెడితే చాలామంది కొద్దిగా పవర్గా రియాక్ట్ అయ్యారు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మాకు పడ్డారు, మా ఫోనే కొట్టేపోయారు కాబట్టి మీకు చెప్తున్నాను. తెలంగాణ దాటిన తర్వాత హిందీ స్టేట్స్ ఎంటర్ అవుతాయి. ఎప్పుడైతే ఎంటర్ అవుతాయి నైట్ స్లీపర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? పోలీసులు కూడా మీకు చెప్తానే ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఏసీ బుక్ చేసుకున్న వాళ్ళకైతే పర్వాలేదు, కొద్దిగా కంఫర్టే. ఎందుకంటే గార్డ్స్ గట్రా ఉంటారు కాబట్టి. మనమైతే స్లీపర్లో ప్రయాణించబోతున్నాం. టికెట్ రేట్ అంటారా 450 ఎంత పడింది అంతేగా, 500 ఇప్పుడు మనం వెళ్ళేది. యాక్చువల్గా నేను పావని అని చెప్పాను కదా, వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు. వెళ్ళిపోక అలాగా. అదిగదిగా అండి ట్రైన్ వచ్చేస్తుంది. మన ట్రైన్ నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. అదిగోండి గాంధీ హిల్, ఇదిగోండి మన నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. ఇంకా S7 లోపలికి అయితే ఎక్కేద్దాం. చూద్దాం లోపల ఎంతమంది జనం ఉంటారు ఏంటనేది. ఏది ఫ్రంట్ ఉన్నది జనరల్, మళ్ళీ ఉంటే వెనక ఖాళీగా ఉందా? ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. హిందీ స్టేట్ సెంటర్ అయితే దారుణంగా ఉంటుంది. అవును నిజంగానే మిగతా S5 S4 అన్నీ ఖాళీగానే ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఎంత జనాలను ఇచ్చాడు. నర్సాపురం నుంచా? సర్లే ఎక్కడైనా ఫిల్ అవ్వాల్సిందేగా. అంటే మిగతా ఇంకా ముందు ఎక్కుతారా? కరెక్ట్ ప్లేస్లోనే ఆగింది. ఓకే లోపలికి అయితే వెళ్దాం. ఒక్క లోయర్ బెర్త్ రాలే, అన్ని అప్పర్ బెర్త్లో సైడ్ అప్పర్లే. విచిత్రం. 59 దగ్గర పానిస్తే ఇక్కడే ఉంటుందేమో. ఇక్కడే ఉందిరా 59. ఇదే ఈ కోచ్లోనే మంద కూడా. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనం ఎగ్జాక్ట్గా టైంకి అయితే బయలుదేరిపోతున్నాం. జస్ట్ విజయవాడ ఇప్పుడే క్రాస్ అవుతుంది. మొత్తానికి ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మేమైతే నీట్గా లగేజ్లు అయితే సెట్ చేసేసుకొని ప్రశాంతంగా పావని వాళ్ళు అయితే కూర్చున్నారు.
ఇప్పుడే ఇంకా విజయవాడ స్టేషన్ అయితే దాటేస్తుంది అనమాట. మంచిగా పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ, చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో హ్యాపీ. ఎలా ఉంటుందో ఎవరు పడతారు అనుకున్నాం కానీ జర్నీ, బట్ గుడ్, ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళతో అయితే మాత్రం. అది మాత్రం అర్థమైంది. బాయ్ బాయ్ విజయవాడ. మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత కలుద్దాం. పావని వాళ్ళు అయితే ఆ సైడ్ సెట్ అయ్యారు. ఇది ఒక్కటే మంది, మళ్ళీ ఆ పైది ఆ పక్కన ఇంకా ఎవరు రాలేదు. ఇదంతా మనకు వచ్చాయన్నమాట. ఆ బాబాయ్ గారు, ఆంటీ గారు, ఆవిడ, ఇదంతా మేమే ఈరోజు. ఇంకా ఈ పైనకి ఈ 3 వెళ్ళయి, ఈ పైన ఈ మాయి. బాబాయ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. హాయ్. యాక్చువల్గా నేను సికింద్రాబాద్ వెళ్ళింది లాస్ట్ టైము. సికింద్రాబాద్ వెళ్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు ఏంటంటే సికింద్రాబాద్ వెళ్తలేదు అన్నమాట. ఈ ట్రైన్ చర్లపల్లి నుంచి క్రాస్ అయిపోతుంది. అటు కామారెడ్డి అటు నుంచి అలాగా హిందీ స్టేట్స్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మనం చర్లపల్లి టు హిందీ స్టేట్స్, నో సికింద్రాబాద్. ఇప్పుడే జస్ట్ మెహబూబాబాద్ అయితే దాటామండి. నెక్స్ట్ వరంగల్ స్టాపు. జొమాటోలో అయితే ఆర్డర్ చేసాం అన్నమాట ఫుడ్. అంటే ఉంది కానీ చపాతీలు ఉన్నాయి కానీ సరిపోతాయో లేదా అని చెప్పేసి ఒక స్టార్టర్, ఒక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం. నాన్ వెజ్ కాదు, వెజ్జే. వచ్చాక చూపిస్తా చూడండి. కామెడీ ఏంటంటే ఫుడ్ వేడిగా వస్తుందో లేదో తెలియదు. ఇంకా మనం వెళ్ళడానికి 30 గంట టైం ఉందన్నమాట. ఈ 30 గంటకి ముందే అక్కడ ఆల్రెడీ డెలివరీ బాయ్ అయితే రెడీగా ఉన్నాడు స్టేషన్ దగ్గర. మరి ఎప్పుడు రెడీ చేశారో, అది వేడి ఉంటుందో లేదో కూడా తెలియదు. చూద్దాం వచ్చాక. వచ్చామండి వరంగల్ అయితే మాత్రం. కానీ ఎండ మామూలుగా లేదు. ట్రైన్ అయితే మాత్రం బీభత్సమైన స్పీడ్ అనమాట, మామూలుగా కాదు. సూపర్ ఫాస్ట్ అంటే దానికి తగ్గట్టే ఉంది. వరంగల్లో ఇప్పుడు మనం జొమాటోలో పెట్టిన ఆర్డర్ అయితే తీసుకుందాం. చూపిస్తాను ఏమేంటి అనేది. వరంగల్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ కూడా వరంగల్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నా. కలుద్దాం. ఇన్ని కుక్కలు ఉన్నాయంటే అక్కడ. వరంగల్ స్టేషన్ కూడా దాటేసాం. మన ఆర్డర్ అయితే ఇదిగోండి. యాక్చువల్గా నేను ఏమేమి ఆర్డర్ పెట్టానంటే చూపిస్తా చూడండి. పన్నీర్ మెజెస్టిక్ ఒకటి, స్పెషల్ వెజ్ బిర్యానీ. ఇది నేను ఆర్డర్ పెట్టింది. అయితే రేట్లు అయితే ఇలా ఉన్నాయి. 485 ఉంది, కానీ నా దగ్గర ట్యాక్స్లు ట్రైన్ ట్యాక్స్ అయింది కలిపి ఆన్లైన్లో మన దగ్గర 520 రూపీస్ అయితే కట్టించుకున్నారు. ఇదిగోండి పన్నీర్ 65. ఇది స్టార్టరు. పన్నీర్ అయితే ఇలా ఉందన్నమాట, పొడుగ్గా, కొద్దిగా ఎండుమిర్చి అది తగులుతూ ఉంది. ఇదేమో వెజ్ బిర్యానీ అండి. చూస్తాకైతే బాగానే ఉంది, మరి ఎలా ఉంటుందో చూడాలి. వరంగల్ వెజ్ బిర్యానీ. అయ్యండి మొక్కలు. పన్నీర్ మొక్క చూడు ఒకసారి. వెజ్ ఇచ్చాడా చికెన్ ఇచ్చాడా? వెజిటేరియన్ మంచూరియా టైపా? ఓకే ఓకే. ఇది చూసి కంగారులో చికెన్ ఏమో అనుకున్నాను, బట్ కాదంటే పావని ఉంది. ఇది మంచూరియా బాల్స్ ఉంటాయి కదా, క్యాబేజీ అది అనుకుంటుంది. బిర్యానీ రైస్ అయితే బాగానే ఉంది, కానీ బటర్ నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి. కాకపోతే వేడి గిడి ఏం లేదు. ట్రైన్ వరంగల్ నుంచి కాజీపేట కూడా వచ్చేసింది. నాకు అదేంటిది పన్నీర్ మెజెస్టిక్ యావరేజ్, బిర్యానీ అయితే అసలు నచ్చలేదండి. ఇంకందుకే చపాతీ వేసుకుంటున్నా. ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. ఒకటే పావని చాలు ప్రస్తుతానికి. తర్వాత తింటా కావాలంటే మళ్ళీ నైట్కి. చాలు ప్రస్తుతం చాలు. కొద్ది కూర వేసేపోయినా. చిన్న చపాతీ అంట. ఒక పెద్ద చపాతీ, ఒక చిన్న చపాతీ, ఆకుకూర పప్పు ఇంట్లోనే తెచ్చినవి. నిజంగా ఇది సుఖమండి బయట ఆర్డర్ పెట్టుకోవడం కంటే. ఇంక సరిపోవని ఎన్నో పెట్టుకోవాలి. మంచిగా 3 డేస్ పెట్టుకున్నాం అంతే. సరిపోతలు ఏమైనా పెట్టుకున్నాం. వెజ్ బిర్యానీ అది చెత్త. ఇవి మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి. అయితే ఇంకా చెప్పినాక చేసేదేం లేదు కాబట్టి పాడేశాను నేనైతే బిర్యానీ. ఏళ్ళలో కొద్దిగా ఏదో తిన్నారులే, కానీ నేనైతే 2 ముద్దలు తిన్నాను అంతే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అవుతుందండి సాయంత్రం. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి. సికింద్రాబాద్ స్టాప్ లేదు కాబట్టి చర్లపల్లి నుంచి కామారెడ్డి, అక్కడి నుంచి నార్త్ స్టేట్స్లోకి అయితే ఎంటర్ అయిపోద్ది, మహారాష్ట్రలోకి. ఇంకా నేను ఏం చేస్తానంటే, ఇంక ఇప్పుడు దాకా శుభ్రంగా తినేసి కాసేపు కూర్చున్నాం కాబట్టి ఇంకా పైకెక్కి
కంప్లీట్గా స్లీప్ వేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే లెగిస్తానండి. లెగిసి అక్కడి నుంచి నాగర్సోల్ నుంచి షిరిడి ఎలాగ వెళ్ళాను, మన రూమ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎంత పడింది అనేది డీటెయిల్గా అక్కడ మాట్లాడతాను. ఓకేనా? ఇప్పటికైతే గుడ్ నైట్ అండి. మళ్ళీ రేపు పొద్దున్న నాగర్సోల్లో కలుద్దాం. బాయ్ బాయ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంట్రా బాబు ఈ గెటప్ అనుకుంటారేమో, చలి అయితే దారుణంగా ఉంది. యాక్చువల్గా నేనైతే 4:30కి లేచిపోయానమాట. ఇప్పుడు టైం 6 అవుతుంది. 4:30కి ఔరంగాబాద్ రావాలి. ఇప్పుడు వచ్చిందనమాట, 6 దాటిపోయింది, 6:10 అవుతుంది. ఇప్పుడైతే ఔరంగాబాద్ వచ్చింది. నాగర్సోల్ వెళ్ళడానికి 7:30 టైం ఇచ్చారు. బట్ చూద్దాం ఎన్నింటికి వెళ్తుంది ఏంటనేది. ఇదే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్, బాగుంది. ఇక్కడ మామూలుగా 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. మరి ఏంటో ఆపేసాడు, మళ్ళీ ఇక్కడ క్రాసింగ్ పెడతాడేమో. నాగర్సోల్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. మన స్టేషన్లో ఇలా ట్రైన్ ఆగిందే లేదు షిరిడి వెళ్ళడానికి. మొత్తం బయట ట్యాక్సీ వాళ్ళు, ఆటో వాళ్ళు, ఓమ్ని వాళ్ళు గట్ట ఉంటారు కదా, అసలు దిగనివ్వట్లేదు అన్నమాట. ముందు ట్రైన్లోకి ఎక్కేసి ముందే ఇచ్చేసేస్తున్నారు. అంటే ఎక్కమని చెప్పి ఒకరు పోటీ అనమాట. అది దిగనిస్తారు పద. అరే భయ్యా పద భయ్యా, ముందు పదండి భయ్యా. మమ్మల్ని దిగనెవరు మీరు? ముందు దిగనవ్వాలి కదా ఫస్ట్. ఊరిక దిగనివ్వకుండా. ఇది వీళ్ళందరూ అదే అనమాట. మ్యాటర్ ఏంటంటే దిగిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చెప్తారన్నమాట. 150, 200 షిరిడి వెళ్ళడానికి ఇక్కడి నుంచి. బట్ మనం అయితే బేరం ఆడుకోవాలి. 100 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. మాతో పాటు అంకుల్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే 50కి, 60కి, 70 రూపీస్కి అడుగుతున్నారు. బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫైనల్గా 100కి అయితే ఒప్పుకున్నారన్నమాట. ఓమ్ని వ్యాన్ 7 మెంబర్స్, మేము 4, వాళ్ళు 3. ఒకటి మాట్లాడేసుకున్నాం. 700కి డైరెక్ట్ నాగర్సోల్ టు షిరిడి. అబ్బా మళ్ళీ ఇదేంటంటే జస్ట్ అంకుల్ వాళ్ళు మేము మాట్లాడుకున్న ఆయనతో కాకుండా వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంక మేము 4 ఉన్నాము. ఆయన ఏమంటున్నారంటే స్టార్టింగ్ అదేదో దర్శనం ఉంటుందంటే, మొక్క దర్శనం ఏదో ఉంటుందంటే అది చేపించేసి ఆశ్రమం దగ్గర అయితే దింపేస్తా అంటున్నారు. సేమ్ అదే 400కి 4 చూద్దాం ఎంతవరకు నిజమే ఏంటనేది. చేయించరా? నువ్వు చేస్తాడన్నాదా? వాళ్ళతో చెప్పాడంట, మరి మనతో లేదంటున్నాడంట. ఆశ్రమం దగ్గర దింపేస్తా అంటున్నాడా? అదండి, ఇక్కడ అంతా రకరకాలుగా ఉంటుంది. మరి చూసుకోండి జాగ్రత్తగా. చూద్దాం వెళ్ళిన తర్వాత మీకు వద్దులే ఎందుకు మళ్ళీ అడగడం గట్ట. సరే చూద్దాం, ముందైతే వెళ్దాము. కారు ఎక్కేసి నాగర్సోల్ రైల్వే స్టేషన్ కదండి, బయటకు వచ్చారంటే మొత్తం చూడండి క్యాబ్లు అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ ట్రావెల్సే. మీరు మాట్లాడుకొని జాగ్రత్తగా వెళ్ళడమే అది విషయం. ఇంకొన్ని మమ్మల్ని అయితే తీసుకొచ్చినాడు, అక్కడ ఎదురున్నాడు ఆడట, ఆచెవరున్నాడు బ్లూ వ్యాను. పావని వాళ్ళు ఎదురెళ్తున్నారు. ఆ బ్లూ వ్యాన్లో ఇప్పుడు ఎక్కించుకొని తీసుకెళ్తాడు మనల్ని. లగేజ్ అయితే పైన పెట్టేశారండి. ఇంకైతే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఓమ్ని కిడ్నాప్ బండి. సర్లే వెళ్ళిపోయారుగా, ఇంక మనం ఏం చేస్తాం. ట్రైన్ అయితే 7:20కి రావాలి మనకి నాగర్సోల్కి. బట్ 7:40కి వచ్చింది, పర్వాలేదు, 20 మినిట్స్ డీలే. అదిగోండి ఆ లగేజ్ ఎవరిది అనుకుంటున్నారు? మనతో పాటు వచ్చిన అంకుల్ వాళ్ళది. మళ్ళీ వచ్చేస్తున్నారు మనతో పాటు. అంకుల్ గారు ఏమైపోయారు? మిస్ అయిపోయారు మధ్యలో. మీకోసమే చూసా. అరే రే అదండి, వేరే డ్రైవర్ బ్యాగ్ పట్టిపోయాడంట అంకుల్ వాళ్ళది. మళ్ళీ వచ్చారు మమ్మల్ని చూసి. సరిపోయిందా వెనకాల? ఫోన్లో వచ్చేసరిగా అంకుల్ వాళ్ళు. అదే బాబు. అరే భయ్యా అలా ఉంటది ఇక్కడ పరిస్థితి అయితే.
కొట్టుకోవడమే కొట్టుకోవడం. भाई था ना वहाँ पूछना, हम दोनों थे ना, सिर्फ कोई तीसरा था क्या? वहाँ पूछ, उसने आधे डाला मैंने आधे डाला. अबे अपन बोगस काम करते क्या? पूछना तेरे भाई से, अरे तेरे भाई से पूछना, वो छोड़ के जाएगा क्या ऐसा? హడావిడి హడావిడి గందరగోళం అండి ఇక్కడైతే మాత్రం. చూసుకోవాలి, మాట్లాడుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం. బట్ జాగ్రత్తగా చూసుకొని రండి, సేఫ్గా వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మనం చలో షిరిడి. వీళ్ళ గొడవ ఇప్పుడప్పుడే వేయలే లేదండి బాబు, కొట్టుకుంటూనే ఉంటున్నారు. మేము పిలిచామంటే మేము పిలిచామంటే మేము. కారు ఆపేశారు ఇక్కడ, ఏం అర్థం అవుతలేదు. అక్కడేమో టైం అయిపోతుంది, వాళ్ళంతా కాళ్ళే లాగేసుకొని అసలేమో మా కారు ఆపేస్తున్నారు ఇక్కడ. ఏం చెప్తావు ఇంకా? మొత్తం దిగిపోతున్నామండి, మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారు. నిజంగా ఏం అర్థం కావట్లేదండి. ఎక్కాము దిగిపోయాము, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మెంటలు వచ్చేస్తుంది వీళ్ళ గోలిని. ఎందుకంటే ఇప్పుడు మొత్తం షేరింగ్ చేసుకోవాలి, ఒకళ్ళ దాంట్లోనే వెళ్తే అవ్వదు. మమ్మల్ని ఏమో అదే పాపం మాతో వచ్చిన అంకుల్ వాళ్ళేమో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళని దింపేసి మమ్మల్ని ఏమో సపరేట్గా వాళ్ళని సపరేట్గా తీసుకెళ్తా ఉంటున్నారు. పాపం వాళ్ళేమో పెద్దోళ్ళు. ఇంక మేమేం చేస్తున్నామంటే అందరూ కలిసి వెళ్తాం, వస్తాం, లేదంటే లేదని చెప్తున్నాం అనమాట. బట్ వాళ్ళు అయితే మాత్రం రాను. ఇంకొంటాయి కదా, జనం తక్కువ ఉన్నారు, షేరింగ్ డబ్బుల కోసం ఇంకా కార్లు ఆపేసి చేస్తున్నారు అనమాట. ఇంక చేసేది ఏం లేదు కదా. ఇంకా అందరూ ఒక మాట మీద ఉండి పాపం పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి తోడుగా ఉంటుందని అక్కడ దాకా వెళ్ళేదాకా మేమైతే అందరూ కలిసి వెళ్దాం ఫిక్స్ అయిపోయాం. ఏది వస్తే అది కలిసి వెళ్తాం అనమాట. ఏ వెహికల్ వస్తే అది అందరికీ కలిసి మనిషికి 100 రూపాయలు చెప్పిన మాట్లాడుకొని చూద్దాం ఏం జరిగిద్ది అనేది. ఏ అమ్మా ఎలా ఉన్నారేంద్రా బాబు, మీరు మామూలు వాళ్ళు కాదు. भैया भैया चलो भैया, टाइम हो गया. इधर स्टॉप क्या मालूम उसके साथ दो. हाँ అసలు ఏమోలే. ఇంకా ఏ తల్లి ఎందుకు ఎక్కారు వాళ్ళు? 30 रुपीस दो भैया चेंज. 30 रुपीस चेंज ఉందా చూడు. 30 रुपीस. ఇంకా వాళ్ళు అయితే మొత్తాన్ని దిగిపోయారండి, ఒప్పుకోవట్లే ఎవరు. 30 होना పాప దిగి వేరే వ్యాన్ అయితే ఎక్కుతున్నారు. వాళ్ళ నెంబర్ అయితే తీసుకున్నాను నేను, ఒకవేళ అక్కడ కలుద్దామని చెప్పి. ఆంటీ ఓకే ఓకే జాగ్రత్త. వెళ్తున్నారు ఎదురా. అరే రే పడిపోయింది. इंक्वायरी बोल रहा था वो కాయిన్ డ్రాప్డ్ భయ్యా. 4 रुपए में 10 रुपये కాయిన్. ये मेरा नहीं है ना, वो आज ही देने का. चलेंगे पूछ. ఉందిలే. क्या है अबे रिकामा हमें लटकता बे. 1-1 रुपए के हिले 7 पूरे अंदर ही हिले थे. जाने का मसला है ना मेरा. అసలు నిజంగా చాలా దారుణంగా ఉంది ఇక్కడ పొజిషన్ అయితే మాత్రం. బట్ ఓకే, వాళ్ళైతే ఎదురు వెళ్తున్నారు, మనం అయితే వెనకాల వెళ్దాం, చూద్దాము. వీళ్ళ వల్ల ఒక అరగంట అయితే వేస్ట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ 8 దాటిపోయింది ఆల్మోస్ట్. చూద్దాం ఇంకెన్నింటికి వెళ్తామో. మళ్ళీ వాళ్ళ నెంబర్ కూడా తీసుకున్నా, వాళ్ళకి ఫోన్ చేద్దాం. పాపం పెద్దోళ్ళు కదా, ఏమన్నా అవసరం అయితే చూద్దాం ఇవాళకి. బాగుందండి పొద్దున్నే రూట్ అయితే మాత్రం ప్రశాంతంగా ఉంది. నాగర్షోల్ టు షిరిడి వెళ్ళే రోడ్డు. లాస్ట్ టైం 6 months బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత రోడ్డు అయితే బాగాలేదు అప్పుడు. అదే ఏదో కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే జరుగుతున్నాయి, మరి ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. ప్రస్తుతానికి అయితే రోడ్డు అయితే బాగానే ఉంది. ఆల్మోస్ట్ షిరిడి అయితే వచ్చేసామండి. రోడ్లు బాగోవని ఇందాక చెప్పాను కదా, కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత. ఇదే ఆ రోడ్డు, అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉందన్నమాట. మనం అయితే అవుట్కట్స్లో ఉన్నాము. డైరెక్ట్గా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసామండి. మొత్తానికి 1.5-2 గంటల అప్రాక్సిమేట్గా అవుతుంది. షిరిడి అయితే వచ్చేసాం మనం. ఇదిగోండి టెంపుల్ అయితే ఇదే. మనం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వద్దాము. ప్రస్తుతానికైతే ఖాళీగానే కనబడుతుంది లైన్లు అవి కూడా. చూద్దాం మనం ఫ్రెష్ అయ్యి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో చూడాలి.
ఇక్కడ కూడా పర్లా క్రౌడ్ తక్కువగానే ఉన్నారు. ఇదిగోండి సాయిబాబా చూడండి, భలే ఉంటుంది ఈ విగ్రహం మాత్రం. షిరిడి వచ్చామంటే వైబ్ మామూలుగా ఉండదు. ఇది చూడండి గుర్రాలు. अरे वो भिखारी है, वो उसको काय को भाड़े डालता. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులో రూమ్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు వేరేది, అంటే మొత్తం ఆన్లైన్ బుకింగే. మీకు చెప్తాలే ఆ ప్రాసెస్ అంతా. అయ్యి బాబాయ్, చూసారు కదండి నాగర్సోల్లో అయితే దారుణం అనమాట. అసలు నిజంగా ఎలా కొట్టుకుంటున్నారో మీరే చూసారు కదా. నేను చెప్పేది ఏమన్నా, ఇంకా కొద్దిగా జాగ్రత్తగా రండి మీరు వచ్చినప్పుడు. నలుగురు ఉండి మాట్లాడుకోండి. 100 రూపాయలకి మ్యాక్సిమం, ఓకేనా? మరీ తక్కువ అంటే వాళ్ళు రారు. ఇంకా జనాలు ఎక్కువ ఉంటే 150 రూపాయలు అనమాట. సరే, ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసాను నేను. ఇప్పుడైతే డైరెక్ట్ ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోతాను. దర్శనానికి వెళ్ళిన తర్వాత మీకు రూమ్ అయితే ఇప్పుడు ఏం చూపించానండి, నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూపించాను అనుకోండి బోర్ కొట్టేస్తుంది. రూమ్తో పాటు ఇంకా స్పెషల్గా ఇంకొన్ని యాడ్ చేసి ఇంకో స్పెషల్ వీడియో అయితే పెడతాను, ఓకేనా? ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి అర్జెంట్గా దర్శనానికి అయితే వెళ్దాం. మొత్తానికి 1 గంట తర్వాత కంప్లీట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయామండి. ఇప్పుడైతే డైరెక్ట్గా బాబావారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. టైం 11 దాటింది. చూద్దాం, రూమ్ కింద ఫ్రీ బస్ ఉంటే ఫ్రీ బస్కి వెళ్దాం, లేదంటే ఆటో ఉంటాయి బయట, ఆటోలు కానీ, లేదంటే గుర్రపు ఇందాక చూపించాను కదా మీకు, గుర్రాలు అవి ఉంటాయి, వాటిల్లో కానీ వెళ్దాం. గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకొని మళ్ళీ కలుద్దాం. రూమ్లో అయితే ఈ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ల్యాప్టాప్ అయి ఛార్జింగ్ అయితే పెట్టి వెళ్తున్నానండి. చూద్దాం ఏమవుదాని అనుకుంటున్నాను నేనైతే. బయటకు అయితే వచ్చానండి, ఫ్రీ బస్ కూడా వచ్చింది. అదిగోండి అదే ఫ్రీ బస్సు, వైట్ కలర్ ఉంది కదా, అది ఎక్కితే ఫ్రీగా మనల్ని గుడి దగ్గర దింపేస్తుంది అనమాట. ఎక్కేద్దాం పదండి, టైంకి వచ్చింది కరెక్ట్గా. ఇక్కడ లైన్ ఉంటుంది, లైన్లో నుంచొని క్యూలో మాత్రం వెళ్ళాలి, ఒకరి తర్వాత ఒకళ్ళు. ముందే కొట్టేసుకొని వెళ్ళిపోతా అంటే కుదరదు, మళ్ళీ కోపడతారు. ఇదే బస్సు అయితే టెంపుల్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. బస్సు కూడా బయలుదేరిపోతుంది. జనాలు కూడా ఫుల్ అయిపోయారు. బస్సు అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి మనకి గుడి యావరేజ్గా 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందండి. మొత్తం బస్సు ఫుల్ అయిపోయింది. మీకు కావాలనుకుంటే బస్సు వద్దు అనుకుంటే ఇన్ కేసు రూమ్స్ బయటే ఆటోలు కానీ, లేదంటే ఇందాక చెప్పాను కదా గుర్రం బండ్లు కానీ ఉంటాయి, గుర్రం బండ్లు కానీ ఉంటాయి, అది ఎక్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట మీరు. అదైతే మనిషికి 20 రూపాయలు ఎంత తీసుకుంటారో అదిగోండి ఆటోలు అయితే అయ్యి. ఇదైతే ఫ్రీ, 1 రూపాయి కూడా కట్టక్కర్లా. వచ్చేసాం గుడి దగ్గరికి. టెంపుల్ ఆపోజిట్లో అయితే బస్సు ఆపుతారనమాట. 10 నిమిషాలు కరెక్ట్గా మీరు ఎక్కడెక్కినా సరే టెంపుల్ దగ్గరికి రావడానికి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. దిగుతున్నారు జనాలు అయితే. మనకి బస్సు ఇక్కడ ఆపారు కదా, ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కడెక్కినా సరే ఇక్కడ ఆపుతారు. మనకి ఆపోజిట్లో వెళ్ళడానికి స్పేస్ ఉంటుంది. ఇదిగోండి సాయిబాబా గుడి అయితే ఇదే, ఇది మొత్తం అదే ఆ చివరి వరకు కూడా. మిమ్మల్ని బస్సు దిగంగానే కంగారు పెడతారు. ఇక్కడ కొంతమంది చెప్పులు ఇక్కడ ఇచ్చేయాలి, మొబైల్స్ ఇక్కడ ఇచ్చేయాలని చెప్పి. మీరు ఇక్కడ ఏం కంగారు పడకండి, అన్నీ లోపలే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనం దర్శనానికి వెళ్ళే ముందే అక్కడ ఇచ్చేసి వెళ్ళొచ్చు. చెప్పులు అయితే ఏమి, మొబైల్స్ అయితే ఏమి, అన్నీ కూడా. ఇందాక జనం లేరు, ఇప్పుడు ఉన్నట్టున్నారు. మరి చూద్దాం. మేమైతే ఫ్రీ దర్శనం అనుకుంటున్నాం, బట్ ఖాళీ లేకపోతే మాత్రం 200 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే లోపలికి. అట్నుంచి వెళ్దాం పద. ఇట్నుంచి ఇలా వెళ్ళిపోవడమే లోపలికి. గేట్ నెంబర్ 7 దగ్గర మనకి ఫ్రీ దర్శనం అయితే ఉందండి. ఇలా మనం వెళ్ళిపోవచ్చు. క్రౌడ్ అయితే నార్మల్గానే ఉన్నట్టు ఉంది, కానీ లోపల నాకు తెలిసి కంపార్ట్మెంట్లో ఫుల్ జనం ఉంటారు. మరి మన వాళ్ళు ఏమంటారో చూసి దాన్ని బట్టి వెళ్ళిపోదాం. గేట్ నెంబర్ 7 మనకి ఫ్రీ దర్శనం కదండి. ఇక్కడ చూడండి, వే టు పెయిడ్ పాసెస్ దర్శన్ అంటే మనకి కొద్దిగా ఎదురుకి వెళ్ళిపోతే నెంబర్ 6లో 200 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, మనం కూడా అక్కడికి వెళ్ళిపోదాం. ఫ్రీ దర్శనం అనుకున్నాం కానీ పెయిడ్ దర్శనానికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇంకైతే మేము ఫిక్స్ అయ్యింది పెయిడ్ దర్శనానికి, స్పెషల్ దర్శనానికి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయామండి 200 రూపీస్ది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొంచెం ఫ్రంట్కి వెళ్ళామంటే మెయిన్ గేట్ వస్తుంది. అక్కడ చెప్పులు, మొబైల్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసి లోపల దర్శనానికి వెళ్ళి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఇదిగోండి గేట్ ఇక్కడ ఉంది కదా, చూసారా? బాబా
ఇదిగోండి ఇలా వస్తే ఎదరికొస్తే చూడండి వెయిట్ షూ స్టాండ్ అండ్ మొబైల్ లాకర్ ఉంది కదా, ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఇచ్చేయచ్చు అన్నమాట లోపలికి వెళ్ళి. మనకి అక్కడ ఇవ్వాలండి లాకర్లో. మనకి ఇక్కడ కొత్తగా ఏంటంటే లాస్ట్ టైం ఒక 7 months బ్యాక్ 6 months బ్యాక్ వచ్చినప్పుడు లేవు. ఇక్కడ మనకి డైరెక్ట్గా మెషిన్స్లోంచి టికెట్స్ అయితే చేసేసుకోవచ్చు అంట. అది చూడండి రేట్స్ అయితే అలా ఉన్నాయి, మనకి ఏది కావాలితే తీసుకోవడమే. నేను ఇప్పుడు దీంట్లోనే తీసేసుకుంటా డైరెక్ట్ కౌంటర్లో కాకుండా. ఇప్పుడు మనం చూడండి కంప్యూటర్ టైప్ ఇచ్చారు ఇక్కడ, దీంట్లో టైప్ చేసి పెట్టేయచ్చు అనమాట. బాగుంది కదా. దర్శనానికి వెళ్ళిపోతాం పదండి, ఇక్కడ నాయిస్ ఫుల్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ మొబైల్స్, ఆ ఫ్రంట్ చెప్పులు ఇచ్చేసి ఇంకా దర్శనం లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం అయిపోయిన తర్వాత కలుస్తానండి మిమ్మల్ని, ఓకేనా. దగ్గరగా ఒక 2 hours తర్వాత దర్శనం అయితే అయిపోయిందండి. చాలా 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 బాగా జరిగింది. అయితే విషయం ఏంటంటే మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళే టైంకి హారతి అయితే ఇస్తున్నారు. 1 గంట సేపు అయితే ఆపేశారన్నమాట. గంట తర్వాత దర్శనం జరిగింది, అది కూడా అద్భుతంగా జరిగింది. లోపల ద్వారకామయి, ధుని ఇవన్నీ ఉంటాయి కదా, హనుమాన్ టెంపుల్, ఇవన్నీ కూడా దర్శించుకున్నాం. సూపర్ జరిగిందండి. ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. వర్షం కూడా పడుతుంది, చల్లని సాయంత్రం. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, సరేనా. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.